జై మహంకాల్ భైరవ హరహర మహాదేవ్. ఈరోజు వీడియో కర్ణయక్షిణి మహామాయ యంత్రంతో సహా మంత్రం ఇది. ఈ మాయతో కూడుకునే నేను మొదటి నుంచి నేను చెప్పే విధానాలు ఎందుకు తీస్తున్నా అంటే ఆ అనుభవ ప్రకారం వచ్చి విధానం ఏంది అనేది నేను మీకు చెప్తాను. తాంత్రికంలా లేవు అనేది లేదు, ఉన్నాయి కానీ గోప్యంగా ఉన్నాయి. ఎందుకు నేను మంత్రాలు ఇంత మాయా విషయం ఎందుకు చెప్తాను అంటే మాయా విషయంలో మంత్రం చెప్తే చేసిన విధానంలో రిజల్ట్ కూడా అదే విధానంగా ఉంటుంది, సిద్ధి కూడా అట్లే జరుగుతుంది, వచ్చే విధానం కూడా అట్లే ఉంటుంది, చేసుకునే పద్ధతులు కూడా అదే విధానంగా ఉంటాయి. కాబట్టి నేను మంత్రం అనేది ఎక్కడ కానీ నేను చెప్పే వీడియోలలో ఎక్కడ కానీ మంత్రాలు చేయలేను. నేను చెప్తా విధానము, చేసే విధానము, ఏ విధంగా చేసుకుంటే మనం జరుగుతుంది అనే విషయం ప్రతి ఒక్కటి చెప్తాను నేను మీకు. మాయ అనేది అంటే అమ్మవారి మాయ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకనంటే మాయ అంటేనే ఇక్కడ పెట్టిన వస్తువు అక్కడనే ఉంటుంది కానీ మనకు కనబడదు, కానీ అక్కడ దాని చుట్టే తిరుగుతాం. ఇది మాయ, దాన్నే మాయ, అది కలిమాయ. ఈ కర్ణయక్షిణి మాయ మంత్రం ఉంటుంది, మంత్రంలో మాయ అనే పదం ఉంటున్న చూడు, అది చాలా పవర్ఫుల్ విద్య. అది ఆ విద్య నేర్చుకుంటే, ఆ విద్య మనం ఎప్పుడైతే మనం నేర్చుకున్నామో గురువు దగ్గర, దాని విధానం కూడా అట్లే ఉంటుంది, దాని ఫలితం కూడా అట్లే ఉంటుంది. చాలామంది అంటారు ఈ విద్యలు నేర్చుకున్నాక ప్రమాదం కొడుతుంది, ఏమో చేస్తుంది, ఏమో అవుతుంది, భయభ్రాంతులకు లోన్ అవుతారు. కానీ చూడు, ఏది కానీ గురువు దగ్గర తీసుకున్న విద్య మాత్రం, ఏ విద్య అయితే మనం తీసుకుంటామో దానికి ఆ గురువు చెప్పే విధానం కరెక్ట్ పాటించుకున్నట్టుంటే మనకి ఏమీ కాదు. అని ఎటువుడుగా మనం ఏమి కాదంటే, ఇప్పుడు కరెంట్ ఉన్నది, మనం దాన్ని ఎంతలా మనం ఏ విధానంగా వాడుకుంటే ఆ విధానంగా ఉంటుంది. లేదు కదా, నేను 2 ఏళ్ళు తీసుకుపోయి ఆ వైర్ తీసి వైర్లకి నేను ఏలు పెడతా అంటే కొట్టే విధానం కూడా అట్లే ఉంటుంది. అందు గురించి దాన్ని ఎట్లా వాడుకోవాలనేది ఆ గురువు చెప్తాడు. దాన్ని ఏంది, ఏ విధానం, అది ఏం కొట్టది, సంపది ఏం చెయ్యదు. నీకు కావాల్సిన విధానంలోనే నీకు ఏదైతే కావాలో దానికి నువ్వు చేసే విధానం. ఎందుకంటే మనం ఉన్నది కలియుగంలో ఉన్నప్పుడు మనం చేసే పనులు కూడా అట్లే ఉంటాయి. దాని కర్మ ఖచ్చితంగా అనుభవించాలి కదా. మరి ఆ కర్మ నువ్వు అనుభవించకపోతే ఎవరు అనుభవిస్తారు? నువ్వే కదా అనుభవించేది. గత కర్మ ఇప్పుడే అనుభవిస్తావు, ఈ కర్మ కూడా చేసిన దాన్ని బట్టి మళ్ళీ అప్పటికి అనుభవించవలసి వస్తుంది. అది ఈ కర్ణయక్షిణి మాత్రం, దానికి మాత్రం నువ్వు చేసుకున్న విధానంలో అన్నీ నీకు కావాల్సిన విధానం మొత్తం ఇస్తుంది. ఇది అవుతుంది, ఇది కాదు అనే విషయం ఉండదు. ప్రతి ఒక్కటి మాయ కాబట్టి మాయ అనేది ఉంటుంది. కర్ణయక్షిణి మాయ అంటేనే ముంగట ఉండేది మాయ. యక్షిని పిశాచి అంటారు చూడు, అది కర్ణానికి సంబంధించింది, అది చెప్తుంది, దాని విధానం వేరు. ఇది మాయకు సంబంధించింది. ఒక నీడలా వస్తుంది, నీడ లెక్కనే ఉంటుంది, అన్ని విధానాలు చెప్తుంది నీకు. అన్నీ ఏం చెయ్యాలి, ఏం చేస్తావు, రేపటి రోజు ఏంది, ప్రతి ఒక్కటి చెప్పేదే ఈ యక్షిని, మాయా యక్షిని. ఈమె చేయవలసిన పనులన్నీ చేస్తుంది, నీకు ఏది కావాలనో చేస్తుంది, ఎవరేం చేస్తారో చెప్తుంది, విధానం నువ్వు పంపిస్తే పోతుంది, చేస్తుంది, నీకు చెప్తుంది. ప్రతి ఒక్కటి మాయతోనే ఉన్నది. మాయ అనేది మంత్రములనే మాయ ఉంటుంది. అక్షరాలు వేరే ఉంటాయి. ఏది కర్ణపిశాచికి బీజాక్షరాలు వేరే ఉంటాయి, ఈ మాయాయక్షినికి వేరే ఉంటాయి. దీనికి దానికి చాలా తేడా. ఇది ఏదైనా చేయగలుగుతుంది, ఇది చెయ్యదు అనేది ఉండదు. నేను ప్రతి వీడియోలో చెప్తాను, ఇది చేస్తుంది, అది చేస్తుంది, మీకేమో ఇది అన్నీ చేస్తుంది. పనులు చేయదంటే ఏముండదు. ఎవడు చేసిండు, ఎవడేం చేసిండు, నీకు ఎందుకు చేయవలసి వచ్చింది అనే విషయం చెప్పేదే మాయ, చూపించేదే మాయ, ఉన్నది లేనట్టు లేనిది చూపించేదే మాయ. ఇది కలియుగం. మాయతో కూడుకున్న విధానమే. మాయల్నే ఉన్నాం మనం, మాయల్నే మాయమైపోతుంది శరీరం. అండం పిండం బ్రహ్మాండం. పుట్టినప్పుడు పిండమే, పోయేటప్పుడు పిండమే, పెట్టేది పిండమే, వచ్చేది పిండమే. అండం పిండం బ్రహ్మాండం మాయ. ఒక విషయం చూడండి, మనం పోతాము, ఏదైనా హోటల్ పోగానే అక్కడ డబ్బులు ఇవ్వగానే తీసుకుంటాము, తింటాము, అయిపోతుంది. ఇది కూడా అంతే, చేస్తాము, జరుగుతాయి, జరిపించుకుంటాము, కాలగర్భంలో కలిసిపోతాము, దానికి చేసిన విధానంగా ఫలితం
కంపల్సరీ అనుభవించక తప్పదు. జై మహాకాల్ భైరవ్, హర హర మహాదేవ్.